ఒకే ఒక్క ఓటమితో వడదెబ్బ తగిలిన గులాబీలా వాడిపోయింది. అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాసించింది బీఆర్ఎస్. కానీ ఒక్క ఓటమి ఆ పార్టీ పరిస్థితిని తలకిందులు చేసేసింది. బీఆర్ఎస్ పార్టీ గేట్లు ఎత్తిన కాంగ్రెస్ లోకి గుంపులుగా చేరిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ టికెట్ అంటే క్రేజ్. పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలుపు ఖాయమనే ధీమా. కానీ 2023లో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ క్యూ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు టికెట్ దక్కని నేతలు సైతం పార్టీ తరపున పోటీ చేయలేమంటూ చేతులెత్తేసిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో పార్టీకి అండగా ఉన్న వాళ్లకు 10 ఏళ్ల పాటు న్యాయం జరిగిందని అనేక మంది నేతలు బహిరంగంగానే విమర్శించిన సందర్భాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సమీక్షల్లో 80% క్యాడర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 4 నెలల క్రితం ఈ మాటలను పెద్దగా పట్టించుకోని అధిష్టానానికి ఇప్పుడు మెల్లగా తత్వం బోధపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక గులాబీ ఎలా అయితే వికసించి ఉండేదో అలా అనుకున్న పరిస్థితి. కానీ ఒక్క ఓటమి గులాబీ పార్టీని నిజంగా వడదెబ్బ తగిలిన పరిస్థితి తీసుకొచ్చేసింది. ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి ఎటూ కాకుండా కనిపిస్తుంది. అంటే అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవాలి. ఇక పార్టీలో ఒక్కరు కూడా, అంటే నమ్ముకున్న నేతలు కూడా ఇప్పుడు అక్కడ చేజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు పార్టీలు మారి వేరే వేరే పార్టీలో కనిపిస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ ముందుగా ఉద్యమ కాలంలో ఉద్యమంలో పుట్టినటువంటి ఈ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీగా రాజకీయ పార్టీగా ఎదిగి తర్వాత 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి తర్వాత మొత్తానికి ఇక తనకు సాటి లేదు, ఉద్యమ పార్టీని ఇంతగా ఆదరించారు తెలంగాణ ప్రజలు కాబట్టి ఇక దేశంలో కూడా మొత్తం విస్తరిస్తాను అంటూ దాన్ని టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్గా ఉన్నటువంటి పార్టీని తెలంగాణ తొలగించి భారత్ అని జోడించి బీఆర్ఎస్ అని ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ముందుగా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరింపజేసి ఆ రకంగా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసి తర్వాత దాన్ని ఒక స్టేజ్ తీసుకుపోదాం అనుకున్నారు. పూర్తిగా 2023 మొత్తగా కూడా సీన్ రివర్స్ అయిపోయిన పరిస్థితి. తెలంగాణలో ఊహించిన దానికన్నా భిన్నంగా రిజల్ట్ రావడం, మొత్తంగా అనుకున్న దానికి తాను సిట్టింగ్లకే ఒక మొత్తంగా కూడా ఎంతమంది చెప్పినా కూడా ఎన్ని సర్వేలు చెప్పినా లెక్క చేయను అన్నట్టుగా సిట్టింగ్లకు సీట్లకి వెళ్ళడం, ఆ రకంగా మొత్తంగా ఓటమి పాలవడం, తర్వాత ఇప్పుడు అంపశయ్య పైన తన పార్టీని పెట్టుకున్న పరిస్థితి ఉన్న పరిస్థితి కనిపించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్లు దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పడగానే దాదాపు ఎంపీ సీట్లు నాకు రావాలి, నేను పోటీ చేస్తాను, నన్ను ప్రకటించండి. నిన్న కేటీఆర్ కూడా పార్టీ కార్యాలయంలో ఒక మెసేజ్ ఇస్తున్నారు. దాదాపు ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పార్టీ మారుతున్న ఎంపీ అభ్యర్థులు గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా రికమెండ్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మేము పార్టీని నిలబెడతాం, మాకు మా కూతురుకు తండ్రి, అన్నకు తమ్ముడు, ఇలా మా తమ్ముడికి టికెట్ ఇవ్వండి, మా కూతురు టికెట్లు ఇవ్వండి. చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ సంప్రదించారు, నమ్మి మేము టికెట్లు ఇచ్చాం. తీరా చూస్తే ఇప్పుడు పూర్తిగా పార్టీ మారుతున్న పరిస్థితి ఉంది. ఇంత నమ్మించి మోసం చేశారా అని కేటీఆర్ కూడా వాపోయిన పరిస్థితి. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ
ఊహించింది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పొచ్చు. ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరు పార్టీ మారుతూనే ఉన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇప్పటికే వరంగల్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ, జహీరాబాద్ ఎంపీ, ఇలా మొత్తం కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సలహాదారులు, ముఖ్య సలహాదారులు తన కొటారిలో మాత్రమే ఉంటూ తన ఒక పర్సనల్ షేర్ చేసిన కేశవరావు లాంటి వారు మొత్తం వీరంతా కూడా పార్టీ మారడం అనేది ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని ఎవరు చెప్పనవసరం లేదు, చూస్తున్న పరిణామాలు మాత్రమే దాన్ని చెప్తున్న పరిస్థితి. ఒకవైపు గేట్లు ఎత్తామని ఒక మెసేజ్ ఇవ్వడం కానీ ఇంకా గేట్లు ఎత్తని పరిస్థితుల్లోనే ఇంతమంది వెళ్ళిపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా గేట్లు ఎత్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరోవైపు బీజేపీ కూడా తన పని తాను చేసుకుంటే పోతుంది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఇటు బీజేపీలోకి వెళ్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. దాంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే కాంగ్రెస్లోకి వెళ్తారు. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ లేదా ఏ పార్టీకి వెళ్ళినా సరే మొత్తానికి బీఆర్ఎస్లో ఉండడు అని దాదాపు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తామిద్దరు కూడా బీఆర్ఎస్లో వదిలి బీజేపీకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే హైదరాబాద్లో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక బాగా వేసేందుకు ఏదైతే ప్రయత్నాలు చేసిందో ఆ రకంగా మేయర్నే తమ బుట్లోకి తీసుకున్నారు. కేశవరావు ముఖ్య సలహాదారు, ఎవరికి కేసీఆర్కు ముఖ్య సలహాదారు ఉన్నారు. కేశవరావుని తీసుకొచ్చి కాంగ్రెస్ గాంధీ భవన్లోకి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఏ కోణంలో చూసినా ఏ రకంగా చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే ముందానికి బీఆర్ఎస్ పార్టీకి సరైన శక్తి లేకపోవడం అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తమకు కార్యకర్తలు కానీ నేతలు కానీ లేని పరిస్థితి ఉంది. ఈ కోణం దాదాపు ఎంపీ టికెట్లు ఇచ్చినా కూడా మేము పోటీ చేయబోమని చెప్పడం అర్థం చేసుకోవచ్చు. కార్యకర్తలు కానీ ఇటు నేతలు కానీ ఎవరు కూడా అభ్యర్థులకు సహకరించబోమని వాళ్ళు చెప్పడం, ఆ కార్యకర్తల మాటలు మాత్రమే విని వాళ్ళంతా కూడా సలహాలు తీసుకొని ఇటు వేరే పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. బీఫామ్లు ఇచ్చినా కూడా క్యాన్సిల్ చేసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో. ఓ రకంగా పుంజుకుంటుంది. ఇక పార్టీ ఓటమి తర్వాత ఉద్యమ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు వీళ్ళందరూ దాదాపు అనుకున్నారు. కానీ అవేవి కూడా వర్కౌట్ కాని పరిస్థితి. ఓవైపు కవిత అరెస్టు తర్వాత ఎక్కడ కూడా కేసీఆర్ రాలేని పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం పూర్తిగా గత ప్రభుత్వం వాళ్ళ అనుభవం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెరువులు, కుంటలు ఇవన్నీ నింపాల్సింది పోయి వర్షాకాలంలో వర్షాలు పడలేదు. సో అవన్నీ కూడా వాళ్ళు విస్మరించారు. వాళ్ళంతా కూడా దానికి దూరంగా పనిచేశారు. ఇప్పుడు ఆ చెరువులు, కుంటలు అన్నీ కూడా ఎండిపోయి పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి పూర్తిగా తాను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శిస్తాను అంటూ మరోసారి ఆయన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇటు రైతుల సమక్షంలో రైతు పోరాటం అంటూ ఒక ప్రోగ్రామ్ను అయితే తాను ఎంచుకున్న పరిస్థితి. మరోవైపు కవిత అరెస్ట్ తర్వాత వారం వరకు కూడా ఖండించారు. ఇక్కడ మాట్లాడిన కేటీఆర్ కూడా ఇటు ఇప్పటికే ఏ అయితే అభ్యర్థులు ప్రకటించారో మొత్తంగా ఎంపీ అభ్యర్థులు ఆయా పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, కవిత అరెస్ట్ విషయాలు కావచ్చు, చెప్పగానే చెప్తూ జరిగిన తప్పిదాలంటూ వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అంపశయ్య పైనే ఉందని ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది మాజీ మంత్రులుగా చేసినట్టు వారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాజా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారని దాదాపు ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఆ రకంగా వాళ్ళకు కూడా లీక్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కేటీఆర్ అయితే చాలా మాట్లాడారు. ఏమంటే నేను నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలపై చాలా హోప్ ఉంది, మేము ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా ఓడిపోయిన తర్వాత చాలా కామెంట్స్ చేయడం జరిగింది. కానీ తర్వాత కవిత అరెస్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిన హామీలైనా తన అనుకున్నదే తన ధీమా వ్యక్తం చేసినట్లు 1% కూడా కనిపించట్లేదు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు మీరు? కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ పార్టీ గెలుస్తుంది అని చెప్పడంలో అర్థం ఉంది. ఆ రకంగా ఆ నేతలకు కానీ ఆ కార్యకర్తలకు కానీ మోటివేషన్ ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ జరిగిన పరిస్థితులు ఒకవేళ కవిత ఎందుకు అరెస్ట్ అయింది సరే, నిన్న ఆయన చెప్పారు కవిత అరెస్ట్ అయినా కూడా రంజిత్ రెడ్డి లాంటి వారు కూడా పార్టీ మారుతున్నారు ఆయన మాట చెప్పారు. కానీ దానికి క్వశ్చన్ మార్కులు అయితే సోషల్ మీడియాలో బాగా వరకు కూడా వైరల్ అవుతున్నాయి. కవిత జాతి కోసం అరెస్ట్ అయిందా లేకపోతే దేశం కోసం అరెస్ట్ అయిందా, కవిత ఎందుకు అరెస్ట్ అయిందో కూడా కేటీఆర్ చెప్పాలి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కవిత అరెస్ట్ను వీళ్ళు ఏ రకంగా చెప్పుకుంటారు? రెండు దఫాలుగా అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా మనీ లాండరింగ్, రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి సొమ్ము పూర్తిగా రాష్ట్ర సొమ్ము ఇప్పటికే దేశ విదేశాలు మళ్లించారని చెప్పి సుఖేష్ చంద్ర ఇప్పటికే లేఖలో తాను స్పష్టం చేశారు. ఆ రకంగా లిక్కర్ స్కామ్ కూడా వైపు కవిత జైల్లో ఉండడం ఒక నిదర్శనం. దీనిపైన మొత్తానికి కూడా అగ్గి పుట్టిస్తానని చెప్పిన కేసీఆర్
కూతురు అరెస్ట్ అయితే ఇప్పటివరకు కూడా మాట్లాడిన పరిస్థితి. మరి రేపు ఎన్నికలకు ఏ రకంగా ప్రచారం చేస్తారు అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఏం చెప్పుకుంటాం మేము ప్రజలకు, మీ కవిత మీ కేసీఆర్ కూతురు అరెస్ట్ అయింది, మీ కోట వేయాలని ఎందుకు వేయాలి అనేటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వస్తాయి. కాబట్టి నేతలంతా కూడా భావించి అదంతా కూడా ఇప్పటికే పార్టీలు మారుతున్న వైనం. సో ఈ నేపథ్యంలో ఏం పెట్టుకొని ఏ ఏజెండాతో ఓటర్ల దగ్గరికి వెళ్తారు? కవిత అరెస్ట్ అనేది ఒక కళ్ళ ముందు సాక్ష్యంగా కనిపిస్తుంది. తామ పరిపాలనలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, ధరణి భాగవతాలు కావచ్చు, రకరకాల అంశాలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేపేశారు. వాటన్నిటిలో కూడా లొసుగులు బయటపడడం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇవన్నిటిపైన లొసుగులు ఉన్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా స్పష్టంగా శ్వేతపత్రాల సాక్షిగా విడుదల చేసినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తమకు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాం అని ఒక ఆలోచనకైతే వచ్చారు. ఆ రకంగా వాళ్ళంతా కూడా మరోసారి ఆత్మపరిశీలన చేసుకొని పార్టీ మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రీజన్తో కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఓటర్లను అడిగేదానికి ఇప్పుడు ఏమున్నాయి? ఓవైపు ఎమ్మెల్యేలు వెళ్తున్న వారిని ప్రశ్నించడానికి వాళ్ళపైన ఏమైనా విమర్శలు చేస్తారా అంటే ఖచ్చితంగా వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆటనే ఇదంతా కూడా. సో దానికి కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఏ రకంగా కూడా ప్రచారంకు గట్టిగా వాడుకోవడానికి కానీ, ప్రభుత్వాన్ని ఇరికించడానికి కానీ ఏ రకమైనటువంటి వార్తలు కానీ వాస్తవాలు కానీ ఏం లేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్ళాలనే దానిపైనే పూర్తిగా ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్లోనే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.